తెలుగుదేశం పార్టీ జనసేనకు ఆశల పల్లకీయనా లేదంటే మోసే పల్లకీయనా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే డిమాండ్లు పెరుగుతున్నాయి. దాదాపు బీజేపీ జనసేన కలిసి గనక టీడీపీతో ట్రావెల్ చేయడానికి రెడీ అయితే దాదాపు సగం సీట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అనేది. ఇప్పటికే 60 సీట్లు కావాలని ఓపెన్గానే చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటని అయితే ఇంకా చెప్పలేదు. కలుస్తుందా లేదా అనేది క్లారిటీ కూడా లేదు. కానీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కలుపుకు వెళ్ళాలని అనుకుంటుంది ఇటు టీడీపీ కానీ జనసేన కానీ. అదే కనుక జరిగితే ఎవరిని మోయాలి, ఎవరు సాక్రిఫైస్ చేయాలి, తెలుగుదేశం పార్టీ ఆ స్థాయి త్యాగానికి సిద్ధపడుతుందా లేదా అనేది. ఒకవేళ అటువంటిది జరగకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే భారీ డెసిషన్ తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద దెబ్బ అవుతుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, త్యాగం చేయడానికి తాను సిద్ధమని ఎప్పుడో చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ సాక్రిఫైస్ కూడా చేసేస్తున్నారు. ఒక రకంగా పొత్తు అంటేనే సాక్రిఫైస్. టీడీపీ నిజంగా ఆ పరిస్థితి వస్తే త్యాగానికి సిద్ధపడుతుందా? తప్పదు కదా. ఇప్పుడు వాళ్ళు 10 ఇచ్చినా కూడా త్యాగం చేసినట్టే కదా. అవునా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ఉండేటువంటి నాయకుల్ని నేను అనేది అసలు ఇప్పుడు ఎలక్కనైతే భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఇచ్చారని 14 అని చెప్పి ఇచ్చి చివరికి 10 ఇచ్చి అదే 13 ఇచ్చి అందులో మళ్ళీ 3 తీసుకెళ్ళి నామినేషన్లు ఇచ్చారు. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి ఒక 4 ఈ పార్టీలో చేర్పించి టికెట్లు ఇప్పించారు. అంటే అక్కడ త్యాగం చేసింది ఎన్ని? 6. ఆ 6టికే వామ్మో మేము చాలా చేసామని చెప్తారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వల్ల మేము నష్టపోయామని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అప్పుడు ఏం చెప్పారు ఇది మనకి ఆర్కే గారు, బీజేపీతో లేకపోయి ఉంటే కనుక 125 వచ్చేయి, బీజేపీతో వెళ్ళడం వల్ల 107 దగ్గర ఆగిపోయింది అని చెప్పారు. అట్లాగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి జనసేనకి అనేటువంటిది ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు త్యాగం కిందనే ఫీల్ అవుతారు తెలుగుదేశం వాళ్ళు. అవసరం అన్నటువంటి దానివల్ల పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ కుప్పంలో చంద్రబాబు గారు ఓ మొక్క అడిగారు, మాది 1 సైడ్ లవ్ అని. దానికి నేను రెడీ, కాకపోతే నాయకత్వం నాకు అప్పచెప్పండి అని చెప్పాడు. నాయకత్వం నేనే వహిస్తాను, మేము త్యాగాలకు సిద్ధం, మా కార్యకర్తలు త్యాగానికి సిద్ధం అన్నారు. అంతేగాని తను త్యాగం చేస్తానల్లా, తన కార్యకర్తలు త్యాగం అన్నాడు. అంటే ఏంటి? కొన్ని సీట్లు నీ కోసం వదులుకుంటాం అని చెప్పారు. దానికి ఈయన రెడీ అని చెప్పేశారు. తద్వారా ఇద్దరి మధ్యన స్నేహం బంధం పెరిగింది. ఇప్పుడు కథ నడుస్తుంది. 2019 తర్వాత బీజేపీతో కూడా 1 సైడ్ లో కొనసాగిందా టీడీపీకి? జనసేనతో కూడా, అంటే జనసేనతో ఆల్రెడీ కొనసాగింది అనుకో, బీజేపీతో కూడా కొనసాగిందా? ఖచ్చితంగా. ఎందుకంటే సాధారణంగా ప్రేమ విరహం 2018 తర్వాత విడాకులు తీసేసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పాత భార్య మీదనే ప్రేమ వచ్చింది, లేదా పాత భర్త మీద అనాలేమో, పాత భర్త మీద ప్రేమ వచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కాకపోతే ఆ భర్త మాత్రం అక్కర్లేదన్నాడు. ఈ లోపు ఇంకొక పెళ్లి చేసేసుకున్నాడు ఆ భర్త. దాంతో ఏం చేసింది తెలుగుదేశం పార్టీ? ఆ భర్త చేతన తన వైపుకి లాక్కుంది ఆ భార్యని. అంతే కదా. పవన్ కళ్యాణ్తో బంధం అయ్యాక ఆ పవన్ కళ్యాణ్ తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరు భార్యలు ఒక్కటైపోయారు. ఇప్పుడు భర్త పరిస్థితి అయోమయంలోకి తీసుకొచ్చారు. అది ఇటు నుంచి నరికి రావాలని భారతీయ జనతా పార్టీ నిజంగా జనసేన ఇద్దరు కలిసి సగం సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అడిగారు అన్నటువంటిది మాత్రం వినబడుతుంది. వాస్తవంగా మొదట్లో కనబడినటువంటి స్పీడు ఇప్పుడు ఎందుకు తేడా వచ్చింది? మొదట్లో అయితే కనుక ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మీరు కనుక ఎవరన్నా నేను చెప్పినట్టు వెనకపోయినా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడకపోయినా మిమ్మల్ని వైసీపీ అని కోవట్లు అంటాను, ముద్రలేస్తాను, అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండి తీరాల్సిందే, త్యాగాలు చేయాల్సిందే, మనం ఇవన్నీ మాట్లాడినప్పుడు సహజంగా ఎంత ఇచ్చినా తీసుకునేటట్టు ఉన్నాడని మనకు కనిపించింది. అయితే ఆ తర్వాత కాలంలో కాపు సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎట్లయితే ఎట్లాగా ఈయనేంటి అమ్మేస్తాడా అన్నది. అది దానికి తోడు వైసీపీ వాళ్ళకి ప్యాకేజీ అమ్ముడుపోయాడు అన్నటువంటిది జనంలోకి పోతుంది. ఇది గ్రహించిన తర్వాత వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ముందు ఒత్తిడి తెచ్చింది ఏంటి? అందులో ఎస్పెషల్లీ కుల పెద్దలు కానీ వీళ్ళు, నువ్వు తీసుకో సముచితమైన స్థానాలంటే మినిమం 50, మ్యాక్సిమం 50% అడుగు, పవర్ షేరింగ్ కూడా అట్లా అడుగు. అడిగిన తర్వాత అప్పుడు నీకు కాపులు వస్తారు. కానీ లేకపోతే నువ్వు పొత్తు పెట్టుకున్నందువల్ల కాపులు నీ వైపుకి వచ్చే ఉద్దేశం లేదు అనేటువంటి చెప్పాక ఆయనకి ఒక సందిగ్ధత వచ్చింది. ఇవాళ కనుక 15-20 వస్తే కనుక పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ ఒకటేంటంటే ఓటు పోలరైజేషన్ వేరు, యాంటీ ఇన్కంబెన్సీ పోలరైజేషన్ వేరు, కాపు సామాజిక వర్గ ఓట్ల బదలాయింపు వేరు. కాపులు పవన్ కళ్యాణ్ని 2014లో ఓన్ చేసుకోవాలి, 2019లో కూడా ఓన్ చేసుకోవాలి. ఈ దఫా ఓన్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈయన వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు.
అంటే ఈయన అటుకెళ్ళాడు కాబట్టి వాళ్ళు కూడా తెలుగుదేశానికి వెయ్యాలి, అంతే కదా. వెయ్యాలి అన్నప్పుడు ఈయనకి సరైన గౌరవం ఇస్తే కదా వాళ్ళు వేసేది. ఈయనకి సరైన గౌరవం అంటే ఈయనకి కూడా పవర్ షేరింగ్ ఇస్తానంటేనే కదా వాళ్ళల్లో ఎక్కువ మందికి ఆశ ఉండేది. మా కాపు కూడా సీఎం అవుతాడు అనుకున్నప్పుడు ఓట్ల బదలాయింపు ఉంటుంది, కాదు అనుకున్నప్పుడు సగం తెచ్చిపోతుంది. సీట్ల పరంగా ఒక 50 ఇచ్చారనుకోండి, సీట్లు ఒక 50 ఇచ్చి కాపు సామాజిక వర్గానికి కూడా సీఎం పదవి షేరింగ్ అన్నాడు అనుకోండి, 100కి 80-90% ఓట్లు షేర్ అయిపోతాయి. ఇది కాపు సామాజిక వర్గ ఓట్లు తెలుగుదేశానికి బలంగా పడతాయి. అదే సందర్భంలో తెలుగుదేశం ఓట్లు కూడా జనసేనకు పడతాయి. ఇక్కడ అలా జరగకపోతే ఖచ్చితంగా ఆశించినంత జరగదు. కానీ తెలుగుదేశం పార్టీ సాక్రిఫైస్ చేస్తుందా లేదన్నది ఒకటి, బీజేపీ సిద్ధపడుతుందా నిజంగా ఒకవేళ ఆ ఒప్పందం ఒప్పుకుంటే? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 65 దాకా భారతీయ జనతా పార్టీకి జనసేనకి ఫైనల్గా ఇవ్వమని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడిగాడు మొన్న వచ్చింది. అంటే 65 ఏంటి ఇద్దరికి కలిపా? ఇద్దరికి కలిపి 65 అని. అప్పుడు పవన్ 50 వాళ్ళకు 15 ఇచ్చేటట్టు అనేది. పార్లమెంట్ స్థానాలు 10 అనేసి ఆ 10లో 6-7 బీజేపీకి ఇచ్చి వీళ్ళు 3 చోట్ల పోటీ చేయాలి. అంటే పార్లమెంట్ సీట్లు తక్కువగా తీసుకుని జనసేన అసెంబ్లీ సీట్లో ఎక్కువగా తీసుకోవడానికి వాళ్ళు కూడా దానికి సిద్ధపడతారు అన్నటువంటి. బట్ బీజేపీ అయితే ఇంతవరకు అసలు ఆ పొత్తుల చర్చల్లో లేదు. ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో చీమ చిటుక్కమంటే వెంటనే పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా, లేకపోతే తెలుగుదేశం అనుకూల మీడియా రచ్చరచ్చ చేసేది కదా. ఈ చంద్రబాబు నాయుడు టీ తాగేటప్పుడు మోడీ ఏమయ్యా బాగున్నావా అని అడిగితేనే ఏం సార్ బాగున్నారా చంద్రబాబు గారు అంటేనే చూసారా బాబు గారు అక్కడ అందరిని పక్కన పెట్టేసి అరగంట సేపు పక్కన మాట్లాడారని రచ్చ చేసినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యన మీటింగ్ జరిగితే రాయరా? ఈ రోజు వరకు లోకేష్ అమిత్ షాని కలిసిన దాన్ని అంతరచ్చ రాసినటువంటి వాళ్ళు ఇది రాయిరా? ఈ రోజు వరకు తెలుగుదేశం బృందం బీజేపీ బృందం డైరెక్ట్ గా కూర్చున్నాయా? భారతీయ జనతా పార్టీ తరపున సత్య లాంటి వాళ్ళు ఏం చెప్పారు, ఓ రకంగా తెలుగుదేశం పట్ల ఫేవరిజం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏమని మాట్లాడాడు, ఆయన మాతో అసలు ఎక్కడ సంప్రదింపులు అన్నాడు. మన సంతోష్ జీ లేకపోతే శివప్రకాష్ ఆయన ఏం మాట్లాడారు, అసలు మాతో ఎవరు చర్చించలేదన్నారు. పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నాళ్లే మా తరపున వీళ్ళు కూర్చున్నారు, మా దగ్గరికి ఎవరు చర్చలకు రాలేదని వాళ్ళు అంటున్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి మధ్యన పవన్ కళ్యాణ్ అనేటువంటి అనుసంధానకర్త అయినా ఆయన వీళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి కదా. నువ్వేనిస్తావని వీళ్ళని అడిగి నీకు ఇన్నిప్పిస్తానని వాళ్ళకి చెప్పడానికైనా అసలు జనసేనతో బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం ఎవరు కూర్చుంటున్నారు? పోనీ పురంధేశ్వరి ఈయన ఏమైనా కూర్చోవడం చూసాం మనం. చంద్రబాబుతో ఎన్నిసార్లు కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? మధ్యవర్తిత్వం అంటే మిత్రపక్షమే కదా, అంతే కదా. ఇప్పుడు మధ్యవర్తిత్వం అంటే ఏం చేయాలా? చంద్రబాబుతో కూర్చున్నావు, కొత్త మిత్రుడు చంద్రబాబు ఎంత ఇస్తానన్నాడు, నువ్వు వెళ్ళి పురంధేశ్వరితో కూర్చోవాలి కదా. కాకుండా నేను పైన వాళ్ళతో మాట్లాడుకుంటానంటే అప్పుడు ఇంకా ఏంటి క్రెడిబిలిటీ? అదే పట్టించుకోకపోయినప్పుడు ఇక పొత్తుకు సంబంధించి కూడా ఈయన ఎందుకు పట్టించుకుంటారు బీజేపీ వాళ్ళు? నువ్వు ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం. నీకు వాళ్ళు ఇల్లు ఎంత దూరం, వాళ్ళు నీకు నీ ఇంటికి అంతే దూరం. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇటు బాబు గారిని దగ్గరికి రానివ్వట్లేదు, పొత్తు విషయంలో బాబు గారితోనూ మాట్లాడతలేదు, పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు అనేది వాళ్ళు చెప్తున్నది. ఇటు మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడట్లేదు, ఆయన దగ్గరికి రానివ్వట్లేదు, ఆయనతోనూ మంత్రాలు జరపట్లేదు. ఏంటి ఇక్కడ లాజిక్? టీడీపీ అవసరం అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీ ఆ విధంగా బిహేవ్ చేస్తుందా, లేదు నాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీతో నాకు అవసరం లేదు అని బీజేపీ అనుకుంటుంది? ఆయన భారతీయ జనతా పార్టీతో నేను పైనోళ్లతోనే మాట్లాడతానన్నప్పుడు చర్చలు జరగవు ఖచ్చితంగా. నువ్వు ఫస్ట్ ఇక్కడ మాట్లాడాలి కదా. ఏమీ ఆకాశం నుంచి చూడొచ్చాడే, నేనేమన్నా జాతీయ పార్టీ నాయకుడా? పవన్ కళ్యాణ్ కాదు కదా, నువ్వు ప్రాంతీయ పార్టీ. ఎన్డీఏలో భాగస్వామి. అవును, ఎన్డీఏలో భాగస్వామి అంటే ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో భాగస్వామి కానీ ఎన్డీఏ కన్వీనర్ ఏం కాదు కదా కూర్చొని మాట్లాడడానికి. ఇక్కడ నీకు పొత్తు కావాలి. నువ్వు ఇక్కడ చంద్రబాబుతోనే మాట్లాడుతున్నావు కదా, రాష్ట్ర అధ్యక్షుడే కదా ఆయన, ఓ జాతీయ అధ్యక్షుడు అనుకుంటా. అచ్చెన్నాయుడుతో మాట్లాడలేదు నేను అంటాడేమో, ఇక అదంటే ఎవడేం చేయలేడు. కానీ ఇక్కడ జాతీయ పార్టీతో పొత్తప్పుడు ఏం చేయాలి? నువ్వు ముందు రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపాక వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళు, వాళ్ళు ఓకే అంటారు, వీళ్ళు మాట్లాడతారు. అసలు వీళ్ళతో నేను మాట్లాడిన పైన అన్నాం అనుకో, పైన వాళ్ళకి ఈయన అసలు లెక్కలోకి రాడు. ఎందుకని? ఏముందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళకి అడ్వాంటేజీ? తెలంగాణలో ఇచ్చారు, ఆయన ఓటు ఆయన తెచ్చుకోగలిగాడా? తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏమైనా ఓట్లు వేయించి పెట్టిందా? లేదు కదా. ఇంక ఈయన వల్ల భారతీయ జనతా పార్టీ కొత్తగా ఒరిగేది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఆయన నమ్మారు 2020 నుంచి, చివరికి వచ్చి ఆయన తెలుగుదేశం వైపు వెళ్ళిపోయాడు. పోనీ తెలుగుదేశంతో నేను ఎట్టు వెళ్తున్నానని వాళ్ళ దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకున్నాడా, లేదా వాళ్ళతో సంప్రదింపులు జరిపాడా? లేకుండా ఈయనదో నేనే అనౌన్స్ చేసేసాడు. అట్లాగే
నియోజకవర్గాల్లో పోటీలకు కూడా ఈందో నేనే అనౌన్స్ చేసేస్తాడు. అంటే భారతీయ జనతా పార్టీ నా జేబులో సంస్థ అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు, వ్యవహరిస్తున్నాడు. వాళ్ళు అట్లా లేదు మాతో అని చెప్తున్నారు. పొత్తు ధర్మంలో చంద్రబాబుతో 10 సార్లు కూర్చున్నాడు, భారతీయ జనతా పార్టీతో ఒకసారి కూడా కూర్చోబోతే ఎట్లాగా నువ్వు అదే కదా ధర్మం మిస్ అవ్వట్లేదా? పొత్తు ధర్మమా ఈయన మిస్ అవుతుంది కదా. భారతీయ జనతా పార్టీ నిజంగా సిద్ధపడుతుంది రేపొద్దున పరిస్థితి వస్తే టీడీపీతో కలవడానికి. క్లియర్గా ఉన్నది ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నారు. ఒకటి 175 స్థానాలకి అభ్యర్థుల లిస్టు తయారు చేశారు. ముగ్గురుతో ఒక కమిటీ పంపించారు, అప్లికేషన్స్ తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 మంది పోటీ పడుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి 15 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళకంటూ సొంతగా అంటే 25 ఏళ్ల నుండి మనం ఈ పొత్తుల కారణంగా నాశనం అవుతున్నాం, మన సొంతదంటూ ప్రూవ్ చేసుకునేటువంటి. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో అధికారంలోకి వస్తున్నప్పుడు యాడ్ అయినాయి ఓట్లు, ఇప్పుడు అధికారంలో గ్యారంటీకి వస్తామని నమ్ముతున్నారు జనం దేశవ్యాప్తంగా. అట్లాంటప్పుడు మనం ఎందుకు అనేటువంటిది వాళ్ళు ఉన్నారు. పొత్తు మన సొంత బలం ఏంటో తేల్చుకుందాంలే అనేటువంటిది. వీళ్ళు ఏమంటారు, నీకు క్రిందసారి అధికారంలోకి వస్తామని తెలిసినా కూడా 0.8 కదా వచ్చింది అంటారు వీళ్ళు, జనసేన కానీ తెలుగుదేశం. కానీ క్రిందసారి అధికారంలోకి రాదని కదా వీళ్ళందరూ ప్రచారం చేసింది. అయిపోయింది, పడిపోయిందని, బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని కదా ప్రచారం చేస్తే. కాంగ్రెస్ రాబోతుందని ప్రచారం చేస్తే కదా ఆ ఓట్లు వచ్చింది. ఈ దఫా అయితే వీళ్ళు కూడా మోడీ వస్తాడని మళ్ళీ నమ్ముతున్నారు కదా. కాబట్టి మోడీ వస్తారనుకున్నప్పుడు వాళ్ళ లెక్కే ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళ లెక్క. స్టేట్ లెవెల్లో 5% వస్తాయి అసెంబ్లీకి, పార్లమెంట్కి 10% ఓట్లు వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు. అంత వీళ్ళకి సీన్ లేదని వీళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి సీన్ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు వదిలేసేయండి బాబు అంటున్నారు వీళ్ళు. కాబట్టి తేలాలి. అందరూ ఎంతసేపు టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది, ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, వీళ్ళు లెక్కలు ఏం తేలితే అంటున్నారు. టీడీపీ జనసేన అఫీషియల్గా పొత్తులో ఉన్నారనేది ఎంత వాస్తవం, బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నారనేది అంతే వాస్తవం. బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, బీజేపీ జనసేన మధ్య పొత్తులో ఎవరు ఎన్ని సీట్లు అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా 170 స్థానాల్లో బీజేపీకి రెడీగా మంది అభ్యర్థులు ఉన్నారని. జనసేనని కాదని 175లో లిస్ట్ అనౌన్స్ చేసే ధైర్యం బీజేపీ చేస్తుందా? దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. దానికి ధైర్యానికి అసలు భయపడాల్సిన పని ఉంది. ఎవరి గురించి పొత్తులో ఉండగా ఎలా చేస్తుంది జనసేన? పొత్తులో ఉండగా ఎలా అవతలోడు పొత్తులో ఉన్నప్పుడు ఏం చేశాడు, అటువంటిప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తారు? అంటే పొత్తు సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా తెగదెంపులు లాంటివి ఏం చేసుకోకుండానే అభ్యర్థులు ప్రకటన చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేయలేదే ఏంది? ఇప్పుడు రాజానగరంలోనూ ఇప్పుడు ఇంకోటి రాజోలు బీజేపీతో చెప్పి చేశాడే ఏంటినా, లేకపోతే అరక్కును మండపేట బీజేపీతో చెప్పి చేశాడు చంద్రబాబు. వాళ్ళతో వాళ్ళు చేసుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అన్న అలాగేమి జేబు సంస్థ ఏం కాదు కదా బతిలు ఆడుకుని బాబు నేను చేయమంటారని అడగడానికి. అసలు పొత్తే వాళ్ళు ఇంతవరకు వాళ్ళతో ఎవడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా వీళ్ళతో ఎందుకు? ఇది కరెక్ట్ పాయింటే కదా. మరి బీజేపీ ఏ నోటీస్ ఇవ్వడం ఏదో చేయాలి కదా. తెలుగుదేశం పార్టీ ఏమన్నా కాంగ్రెస్ వైపుకి వెళ్ళినప్పుడు ఏమన్నా నోటీస్ ఇచ్చిందే ఏంది? లేదు. క్రిందసారి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది, కాంగ్రెస్ కి ఏ నోటీస్ ఇచ్చి వచ్చేసింది యువతలకి? లేదు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ నోటీస్ ఇచ్చి బయటకు వచ్చాడు? లేదు. మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు ఏ నోటీస్ ఇచ్చి వచ్చాడు? ఇప్పుడు ఏ నోటీస్ ఇచ్చి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో కలిసాడు ఆయన? ఏ నోటీస్ ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఎంట పెట్టుకెళ్తున్నాడు? మరి ఏదే మాత్రం నేను బీజేపీ పెద్దలతో మాట్లాడతానంటున్నారు పవన్ కళ్యాణ్. ఉన్నాయి కాబట్టి మోడీ అభిమానిస్తున్నాడు కాబట్టి మోడీతో నేను మాట్లాడతా మిచ్చా నాకు తెలిసి అంటున్నాడు. పొత్తులో లేనప్పుడు ఇంకా వాళ్ళతో మాట్లాడాల్సిన పనే ఉంది. తీసుకొద్దాం అనుకుంటున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చూసుకుంటారు. సామాజిక వర్గ పరంగా కూడా ఒక రకంగా వీళ్ళ ఆశల్ని తెలుగుదేశం పార్టీ మోస్తుందా రేపొద్దున్న? లేదు అంటే టీడీపీనే జనసేన లేదంటే కాపు సమాజ వర్గం మోయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారు? తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పరీక్ష ఉంది. కాపులని దగ్గర తీసుకుంటే ఓట్లు పెరుగుతాయి అనుకుంటారు. దాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కాపులకి గ్రౌండ్ లెవెల్ ప్రత్యర్థులు ఎవరు? బీసీలు. కాబట్టి వాళ్ళకి బీసీలకు ఎక్కువ ఇస్తున్నాడు. కాపుల్ని ఉంచుకుంటున్నాడు అతను, బీసీలకు ఎక్కువ ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటాం తెలుగుదేశం. ఎందుకంటే బీసీల పార్టీ అయిన తెలుగుదేశం కాపుల దగ్గర తీసుకుని బీసీలను వదిలేసుకుంటుందా? అందుకోసమనే వాళ్ళ ఆస్థాన పత్రికలతో బీసీలకు అక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుందని కొన్ని వార్తలు రాయించుకుంటూ ప్రస్తుతానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఢిల్లీ వెళ్ళి మాట్లాడే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉందా, లేదంటే అది అంతా ఉత్తిది ప్రచారం? ముందైతే వాళ్ళ ఛానళ్లలోనే బ్రేకింగ్ వచ్చింది, తర్వాత మళ్ళీ వాళ్ళ ఛానళ్లలోనే బీజేపీని తిట్టడం బిగించేశారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఈయన అడిగినా వాళ్ళు పట్టించుకుని ఉండకపోవచ్చు, లేదా వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం ఈ కోణం ఉంది. మూడవది ఏంటంటే బీజేపీ నేను గమనించింది, నేను విన్నదైతే కనుక బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఏదో సర్వే చేయించుకుంది. దాని ఆధారంగా ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ కలిసి వైసీపీల మధ్యన నెక్ టు నెక్ పోటీ ఉంటే, అంటే తెలుగుదేశం జనసేన కూటమికి వైసీపీకి మధ్యన నెక్ టు నెక్ పోటీ ఉంటే కనుక అప్పుడు మనం గట్టిగా అడిగి కావాల్సినవి తీసుకుని
దాదాపుగా ఒక 7-8కి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలు, ఓ 15-20 దాకా అసెంబ్లీ స్థానాలు అడిగి తీసుకుందాం, అట్టు ఇచ్చేటట్టయితేనే పొత్తు పెట్టుకుందామని అనుకుంటున్నారు. ఒకవేళ అట్లా కాకుండా ఇద్దరు కలిస్తే కూడా గ్యాప్ ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలో లైట్ తీసుకునేసి ఒంటరిగా పోటీ చేస్తే రేపు పొద్దున 25 సీట్లు మనయే. ఇప్పుడు మొన్న జరిగినటువంటి బిల్లుల్లో గుజరాత్ కూడా, అంటే బీజేపీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి కూడా అందరూ ఓటేలా, కానీ ఆంధ్ర నుంచి 25కి 25 ఓట్లు పడ్డాయి బీజేపీ పెట్టిన ప్రత్యర్మానానికి కూడా. కాబట్టి అట్లా ఇద్దరి నుంచి వస్తున్నప్పుడు ఎందుకు ప్రాబ్లం? ఒకళ్ళని వదులుకుని ఒకళ్ళ వెనకాల ఎందుకు ఉండాలి? అప్పుడు భారీ లబ్ధి కావాలి. ఆ భారీ లబ్ధి ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా? ఇప్పటికి ఇద్దరు కలిస్తేనే సీట్లకు సంబంధించి చాలా సతాయింపు. రేపు ముగ్గురు కలిస్తే ఇంకా చాలా కావాలి. ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఇప్పటి యాటిట్యూడ్ ఎట్లుందంటే, పొత్తు కావాలి అంటే మేము అడిగినన్ని ఇవ్వాలి కానీ వాళ్ళు ఇచ్చినవి తీసుకునే స్టేజ్లో మేము లేము అనేటువంటి ఫీలింగ్లో. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైన డిమాండ్ ఏమన్నా ఉంటుందని అనుకోవచ్చా పొత్తులకు సంబంధించి? నేనైతే అసలు పొత్తే వాళ్ళు వద్దనుకుంటున్నారు. నెంబర్ 1, పొత్తు ఎప్పుడు కావాలి అంటే వీళ్ళు ఆఫర్ కన్విన్సింగ్, అంటే మనకు కనుక 1+1 ఆఫర్ అని చెప్తారు చూడండి, కన్విన్సింగ్ ఎప్పుడు అవుతాం? 1000 రూపాయల సామాన్ 400 రూపాయలకే అన్నప్పుడు కన్విన్స్ అవుతాం. ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఇదిగో మీకు ఒక 10 పార్లమెంట్ ఇస్తాం, లేకపోతే ఒక 8 పార్లమెంట్ ఇస్తాం, 10 పార్లమెంట్ ఇస్తామంటే నేను అనుకోవడం ఒప్పుకుంటారు. అంటే ఇండివిజువల్ ప్రయోజనం ఏమైనా చూసుకుంటారా? లేదు మన పవన్ కళ్యాణ్కి ఇచ్చేస్తే చాలు, మనకి ఇచ్చినట్టు ఆయన మనతో ఉన్నాడు కాబట్టి అని చెప్పి అడ్జస్ట్ అయిపోతారు. నేను అడిగేది వాళ్ళు అంత అమాయకులు కాదు అనుకుంటా. అంటే 1.5 నిజంగా ఈయనకి ఇచ్చేస్తే చాలే అంటారా? లేదు మాకు కూడా బీజేపీకి కూడా ఒక ఏడాది షేరింగ్ కావాలని అడుగుతారు. పవర్ షేరింగ్ అడుగుతారని నేను అనుకోను. పార్లమెంట్ స్థానాలు గట్టి కోరుకుంటారు వాళ్ళు. అసెంబ్లీ స్థానాలు తగ్గిన అసెంబ్లీ స్థానాలు కిందసారి కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే 14 పైన ఇవ్వాలా? అంతే కదా, 14 పైన ఇవ్వాలి. కానీ అన్ని ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడుతుంది లేదు. చూద్దాం, మొత్తానికి ఎవరి పల్లకి ఎవరు మోస్తారు అనేది. కాకపోతే ముగ్గురు కలిసి నిజంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? 50-50 అడిగారనే ప్రచారంలో వాస్తవం ఎంత? భారతీయ జనతా పార్టీ అయితే ఇంకా నోరు విప్పట్లేదు ఏం జరుగుతుంది అనేది. బీజేపీ ఇచ్చే క్లారిటీని బట్టి డిసైడ్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ పొత్తుల వ్యవహారం? వేచి చూద్దాం.